హలో ఎవ్రీవన్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ ఒక హాఫ్ కేజీ, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి ఒక 4, ధనియాల పొడి. ఈ ధనియాల పొడిలో ఓన్లీ ధనియాలు మాత్రమే యూజ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయని ఇలా వీడియోలో చూపించే విధంగా బారుగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైస్‌లోకి ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకుంటేనే బావుంటుంది. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని, పచ్చిమిర్చిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్‌లో తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయని, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఎర్రగా వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ అంతా ఎర్రగా వేగిన తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎర్రగా వేగిపోయింది కాబట్టి ధనియాల పొడిని వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత బాగా శుభ్రంగా కడిగిన చికెన్ లివర్‌ని కూడా వేసుకుందాం. ఈ చికెన్ లివర్‌ని మీకు తగినట్టుగా ముక్కలుగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత పసుపుని వేసుకోవాలి. అదే విధంగా తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా, చికెన్ లివరు అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూతను గూడా పెట్టకూడదు. ఇదంతా ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కూరని ఉడకనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతను తీసి
బాండీకి కూరంతా అడుగంటకుండా ఒకసారి వీడియోలో చూపించే విధంగా ఈ ఫ్రైనంతా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై మొత్తం ఒక 15-20 మినిట్స్ లోపు అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్సు. క్విక్ రెసిపీస్ ఇవన్నీ. ఇప్పుడు ఒకసారి వీడియోలో చూపించే విధంగా కర్రీనంతా ఒకసారి కలుపుకోవాలి. ఇఫ్ ఈ చికెన్ లివర్ అంతా ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిన తర్వాత ఉప్పును గూడా చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి ముక్కను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఉప్పును కొద్దిగా వేసుకున్నాము. మళ్ళీ ముక్కను చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసే విధంగా ఒకసారి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్కంతా ఉడికిపోయిందండి. మనము ఆయిలు ముక్క నుంచి సెపరేట్ అవ్వటం గమనించవచ్చు. ఇది ఒక 1 మినిట్ తర్వాత తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ ముక్క నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ముక్కను గూడా ఒకసారి మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో. ఇప్పుడు ఇక్కడ ముక్క ఉడికిపోయిందండి. కాబట్టి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైస్‌లోకి కారం కొద్దిగా ఎక్కువగానే ఉంటే బావుంటుందండి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఒక్క నిమిషం మూతను గూడా పెట్టి ఒక 1-2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన అంతా పోయింది. కాబట్టి ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ధనియాల పొడిలో మేము ఓన్లీ ధనియాలు మాత్రమే యూజ్ చేసాము. వేరే ఏ ఇంగ్రీడియెంట్ యూజ్ చేయలేదు. ఓన్లీ ధనియాలని పౌడర్‌లా చేసుకొని యేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ధనియాల పొడి ఈ చికెన్ లివర్‌కంతా పట్టే విధంగా ఒకసారి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. లేకపోతే ధనియాల పొడి బాగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అంతే, చాలా ఈజీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెడీ. చాలా సూపర్బ్‌గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.